హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో జొన్న ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. డయాబెటీస్ ఉన్నవారు, బరువు తగ్గాలనుకున్నా, హెల్తీగా తినాలనుకున్నా తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా స్మూత్గా వస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. ఏదైనా గ్లాసుని కొలతగా తీసుకోండి. పైన కింద సమానంగా ఉండే ఒక గ్లాసుని తీసుకుని గ్లాస్తో మినపప్పు తీసుకోండి. నేను పొట్టు మినపప్పు నానబెడుతున్నాను. మీరు మామూలు మినపప్పు కూడా తీసుకోవచ్చు. అదే గ్లాస్తో 2 గ్లాసుల జొన్నలు తీసుకోవాలి. మీరు పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చు, తెల్ల జొన్నలైనా తీసుకోవచ్చు. గ్లాసుకి 2 గ్లాసులు మినపప్పుని, జొన్నల్ని 2 సార్లు బాగా కడుక్కుని అవి మునిగేలా వాటర్ వేసుకుని, మినపప్పు అయితే 4 గంటలు నానినా సరిపోతుంది. జొన్నలు మాత్రం ఎక్కువ సమయం నానబెట్టుకోవాలి. అంటే ఒక 8 గంటలైనా నానబెట్టుకోవాలి. లేకపోతే 2 ఒకసారి నానబెట్టుకున్నా పర్వాలేదు. నేనైతే ఒకసారి నానబెట్టేశాను. 8 గంటల తర్వాత ఇలా నాని ఉంటాయి. పొట్టు మినపప్పు కాబట్టి బాగా పొట్టుపోయేంత వరకు కడుక్కోవాలి. జొన్నలను అయితే ఒక 2 సార్లు కడుక్కోండి. ఈ విధంగా కడుక్కున్నాక నేనైతే గ్రైండర్లో వేస్తున్నాను. మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఎందులో వేసినా విడివిడిగా అయితే వేసుకోవాలి. ముందుగా నేను పొట్టు మినపప్పుని వేస్తున్నాను. ఇలా గ్రైండర్లో వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం ఇడ్లీకి ఎలా రుబ్బుకుంటాం అలా రుబ్బుకోండి. ఒకసారి ఎక్కువ వాటర్ వేయద్దు, తక్కువ వాటర్తోనే రుబ్బుకోండి. ఈ విధంగా దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఈ విధంగా తీసుకున్నాక ఇది పక్కన పెట్టుకోండి. అదే గ్రైండర్లో జొన్నలు కూడా వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గ్రైండర్ వేసుకోండి. అయితే స్మూత్గా గ్రైండర్ వేసుకోవద్దు. మనం ఇడ్లీ రవ్వ ఎలా రవ్వగా ఉంటుందో అలా రవ్వలా వేసుకోవాలి. ఈ విధంగా దీన్ని కూడా ముందు మినప్పిండి రుబ్బు పెట్టుకున్నాం కదా, అందులో వేసేయండి. సాల్ట్ వేసుకోవద్దు, అలాగే వాటర్ కూడా ఎక్కువ వేయద్దు. మార్నింగ్ అయినాక తగినంత వాటర్ వేసి కలుపుకోవచ్చు. ఫస్ట్ అయితే కొంచెం గట్టిగానే కలుపుకోండి, ఎందుకంటే ఇది తొందరగా పులిసిపోతుంది. మార్నింగ్ మరీ ఎక్కువ పులిసిపోతుంది. ఇలా బాగా కలుపుకుని మూత పెట్టి నైట్ అంతా పక్కన పెట్టుకోండి. ఇది కంపల్సరీ ఫర్మెంటింగ్ అయితే అవ్వాలి. అప్పుడే ఇడ్లీలు బాగుంటాయి. మార్నింగ్కి ఈ విధంగా రెడీ అవుతుంది. ఫర్మెంటింగ్ అయింది కదా, అదే మీరు వాటర్ ఎక్కువ వేస్తే బాగా పలచగా అయిపోయి పై వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుని వాటర్ సరిపోకపోతే వాటర్ కూడా వేసుకోండి. వేసుకుని బాగా కలుపుకోండి, బాగా కలిసేంతలా. అంటే ఇలా ఈ విధంగా. మాది ఇడ్లీ కుక్కర్ ఉంది, నేను ఇడ్లీ కుక్కర్లో పెడుతున్నాను. మీరు నార్మల్ ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా తీసి వాటర్ గ్లాస్తో గ్లాసున్నర వరకు వాటర్ వేసుకోండి. వేసుకుని ఇది స్టవ్ మీద పెట్టుకుని సిమ్లో పెట్టుకోండి. వాటర్ మరుగుతూ ఉంటుంది. ఇంతలో ఇడ్లీ వేసుకుందాము. మీరు ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవచ్చు. నేనైతే తడుపుకుని తీసుకున్నాను. వాటర్తో ఒకసారి కడుక్కుని కూడా ఈ విధంగా వేసుకోవచ్చు. అయితే ఇంకో ఇడ్లీ ప్లేట్ కూడా వేసి చూపిస్తున్నాను. ఇడ్లీకి 3 హోల్స్ ఉన్నాయి కదా, ఇడ్లీ మీదే రావాలి ఆ 3 హోల్స్. ఆ హోల్స్లోంచి ఇడ్లీకి ఆవిరి వచ్చి ఇడ్లీ బాగా ఉడుకుతుంది. ఈ విధంగా పెట్టుకోండి. ఇడ్లీ మీద హోల్స్ ఉండాలి. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నాక వాటర్ మరుగుతుంది కదా, అందులో పెట్టేసుకుని మూత పెట్టి 10 లేక 15 నిమిషాలు మీడియం మంటలో పెట్టుకోండి. మనకి పట్టుకుని చూస్తే తెలుస్తుంది. ఈ విధంగా 15 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడుకుతాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత తీసి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. వేడి చల్లారి ఇడ్లీలు స్మూత్గా వస్తాయి. ఇప్పుడు ఏదైనా స్పూన్ తీసుకుని ఇడ్లీని తీసుకోండి. చాలా సింపుల్గా వచ్చేస్తాయి, అసలు అంటుకోకుండా.
దీనికి కాంబినేషను కొబ్బరి చట్నీ చూపిస్తున్నాను. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి. స్పూన్ ఆయిల్ వేసుకోండి. చిన్న టీ గ్లాస్తో పల్లీలు వేసి ఒకసారి కలుపుకోండి. ఇవి వేగేంత వరకు వేయించుకోండి. ఇలా పల్లీలు బాగా వేగినాక ఇందులో చిన్న టీ స్పూను జీలకర్ర వేసుకోండి. ఇవి కొంతసేపు వేగినాక ఒక 6 పచ్చిమిర్చిని సగంగా కట్ చేసి ఇవి కూడా వేగినాక 6 ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి కలిపి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇవన్నీ వేగినాక స్టవ్ ఆఫ్ చేసేసి 1/2 గ్లాస్ వరకు పుట్నాల పప్పు వేసుకుని ఇవన్నీ చల్లారినాక మిక్సీ గిన్నెలో తీసుకుని చిన్న టీ స్పూన్తో సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్సీ వేసుకోండి. తర్వాత ఇందులో ఒక 6 వరకు ఎల్లుల్లిపాయ రేకలు వేసుకోండి. కొబ్బరి చట్నీలో ఎల్లుల్లిపాయ రేకలు వేసి చేయండి, చాలా టేస్ట్ బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. తర్వాత సరిపడా వాటర్ వేసి ఫైన్ పేస్ట్లా మిక్సీ వేసుకోండి. అంతేనండి, చట్నీ రెడీ అయింది. ఇడ్లీలో ఈ చట్నీ వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ విధంగా వేసుకోండి. తర్వాత ఇందులో మేము కారపొడి కూడా వేసుకుని తింటాము. కరివేపాకు మునగాకు కలిపి చేసిన కారపొడి చట్నీ లేకపోయినా ఈ కారపొడితో కూడా తినేయచ్చు. చూసారుగా ఇడ్లీ ఎలా ఉన్నాయి, చాలా స్మూత్గా ఉంటాయి. అయితే వేడిగానే ఉండగా తినడానికి ప్రయత్నించండి. చల్లారితే కొంచెం టైట్గా అయితే అవుతాయి. నెక్స్ట్ డే ఇలా రొట్టె కింద వేసాను. దీన్నే బన్ దోశ అని కూడా అంటారు. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి. ఇందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని 3 గంటల వరకు జొన్న పిండిని ఇందులో వేసుకుని మూత పెట్టి సిమ్లోనే ఉడకనివ్వండి. ఒక 10 నిమిషాల వరకు టైం పడుతుంది. ఈ విధంగా ఉడుకుంటుంది. పట్టుకుని చూస్తే మనకు అర్థమవుతుంది. ఇలా తిరగేసుకుని రెండో సైడ్ అయితే ఒక 5 నిమిషాలకు ఉడికిపోతుంది. ఇలా జొన్న పిండితో బన్ దోశ రెడీ అయింది. దీని కాంబినేషన్గా బెల్లం పాకం ఉంటుంది కదా, బెల్లం పాకం తో తింటే చాలా బాగుంటుంది. అయితే ఇంకో రొట్టె కూడా వేసి చూపిస్తున్నాను. సిమ్లో పెట్టుకోండి. మీరు కొబ్బరి చట్నీతో కూడా తినవచ్చు. చాలా పైన క్రిస్పీగా లోపల స్మూత్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా అంతేనండి, జొన్న ఇడ్లీ విత్ చట్నీ అలాగే జొన్న రొట్టె కూడా రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.